విజయవాడలో జనమంతా బుడమేరు వరదల్లో మునిగిపోయి నానా కష్టాల్లో ఉన్నారు. కానీ విజయవాడ నగరపాలక సంస్థ మాత్రం పన్నుల వసూలులో బిజీగా ఉంది. ఈ నెలాఖరులోగా 15 రోజుల లోపల ఇంటి పన్ను, మంచినీళ్లు, డ్రైనేజీ ఛార్జీలు, ఖాళీ స్థలాల పన్ను మీరు చెల్లించండి, లేకపోతే పెనాల్టీ పడుతుంది. దానికోసం స్పెషల్ కౌంటర్లు ఏర్పాటు చేశాం. సెలవు రోజుల్లో కూడా వసూలు చేస్తాం, రాత్రి 8 గంటల దాకా వసూలు చేస్తామని వాళ్ళు ఒక ప్రకటన విడుదల చేశారు. అంటే ప్రజల కష్టాల్లో ఉంటే మీ పని పన్నులు వసూలు చేయటమా? ఇదేనా విజయవాడ నగరపాలక సంస్థ చేయాల్సింది? ఒకవైపున మున్సిపల్ మంత్రి గారు విజయవాడలో తిరిగి మేము బాధ్యతలను ఆదుకుంటాం, అన్నీ చేస్తామని వారు చెప్తున్నారు. కానీ అదే మున్సిపల్ శాఖ ఈ రకమైనటువంటి ప్రకటనలు విడుదల చేసి, అంటే ప్రజల మీద మీరు నెలాఖరు రూపాయలు కట్టకపోతే మీ మీద పెనాల్టీ పడుతుందని వాళ్ళని పరోక్షంగా హెచ్చరించడమే. అసలు ఇవాళ ఉన్నటువంటి వరద బాధితులకి ఇంటి పన్ను, మంచినీళ్లు, డ్రైనేజీ ఛార్జీలు, ఖాళీ స్థలాల పన్ను ఈ 2024-25 సంవత్సరానికి పూర్తిగా రద్దు చేయాలి. వాళ్ళు కట్టలేరు. రద్దు చేస్తూ మున్సిపల్ శాఖ జీవో ఇవ్వాలి. ఈ వరద ప్రాంతాల వరకు విజయవాడలో 32 డివిజన్లు, సుమారుగా 2,77,000 కుటుంబాలు, 8 లక్షల మంది జనం ముంపులో ఉంటే ఇంకా పన్నులు కోలేంటి? అసలు ఈ ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారు? విజయవాడ కార్పొరేషన్లో ఉన్న ప్రజాప్రతినిధులు వరద వచ్చి 15 రోజులైనా తొంగి చూడ వాళ్ళ బాధ్యతను విస్మరించారు. కార్పొరేషన్ అధికారులు ఇటువంటి ప్రకటన చేస్తే వీళ్ళు ప్రేక్షపాతం వహిస్తూ ఉన్నారు. వీళ్ళు బాధ్యత కదా? ఇదేనా మీరు చేయాల్సిన పని? అందుకే తక్షణమే విజయవాడ కార్పొరేషన్ ఆర్థికంగా ఉండాలని ప్రత్యేకమైన గ్రాంట్ ఇవ్వండి రాష్ట్ర ప్రభుత్వం నుండి. ఈ పన్నులు రద్దు చేయడం ద్వారా జరిగేటువంటి ఆదాయాన్ని మీరు గ్రాంట్ రూపంలో కూర్చోండి. అలాగే రోడ్లకి, మిగతా వరద పనులకి గ్రాంట్లు ఇచ్చి కార్పొరేషన్ ద్వారా పనిచేయండి. జనం కష్టాల్లో ఉండి సహాయం చేయాల్సి పోయి వాళ్ళు పన్నులు కట్టండి అనే పద్ధతిలో వాళ్ళ మీద ఒత్తిడి చేయటం ఏమాత్రం సరైనది కాదు. అందుకే ఈ ఆర్థిక సంవత్సరానికి ఈ ఇంటి పన్ను, చెత్త పన్ను, లేకపోతే మంచినీళ్ళు, డ్రైనేజీ ఈ అన్ని పన్నుల్ని రద్దు చేయాలి. వాయిదానే కాదు, రద్దు చేస్తూ ఆదేశాలు ఇవ్వాలి. ఈ పన్నులు నెలాఖరు లోపల చెల్లించండి అని పరోక్షంగా హెచ్చరిస్తున్నటువంటి ఆదేశాలు కూడా ఉపసంహరించాలని సిపిఎం తరఫున మేము డిమాండ్